హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి. వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రివ్యూస్ అండి. మా ఛానల్ మీద కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. వీడియోకి వెళ్ళిపోతాం. రాజేంద్ర ప్రసాద్ అందరి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పార్వతి ఏమైందండి ఎలా ఉన్నారు అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అవని వెళ్ళిన దగ్గర నుండి ఆరాధ్య మన దగ్గరికి రావడం లేదు, మనం పిలిస్తే కానీ పలకడం లేదు, స్కూల్కి వెళ్ళడం రావడం గదిలోనే ఉండిపోవడం చేస్తుంది. ఇటు అక్షయ్ ఆఫీస్ నుండి టైం ప్రకారం ఇంటికి వచ్చేవాడు, లేట్ అయితే మనకి ఫోన్ చేసి చెప్పేవాడు. అలాంటిది వాడు కూడా టైంకి ఇంటికి రావడం లేదు, అవసరం ఉంటే కానీ మనతో మాట్లాడడం లేదు. ఇక ప్రణతేమో అలా చేసింది అంటూ చాలా బాధపడతాడండి. ఇక అప్పుడే అక్షయ్ ఇంటికి అయితే వస్తాడు. అప్పుడు పార్వతి, మీ నాన్నగారు నువ్వు ఇంకా ఇంటికి రాలేదని మీ ఆఫీస్కి ఫోన్ చేశారు, నువ్వు వెళ్ళిపోయావని చెప్పారు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అంటుంది. ఇక అక్షయ్, ప్రణతిని చూడాలనిపించింది అందుకే వెళ్ళాను, అందుకే లేట్ అయిందమ్మా అంటాడు. ఇక భానుమతి, అది చేసిన పనికి మీ అమ్మ దాన్ని ఇంట్లో నుండి పంపించేసింది, మళ్ళీ నువ్వు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళావురా అంటూ కోపం చేస్తుంది. అప్పుడు అక్షయ్, ప్రణతి తప్పు చేసింది, తప్పు చేసినంత మాత్రాన నా చెల్లెలు కాకుండా పోతుందా? చెల్లెలికి జ్వరం వస్తే త్వరగా తగ్గిపోవాలని, పరీక్షలు రాస్తే పాస్ అవ్వాలని అందరి దేవులకి మొక్కుకున్నావు కదా అమ్మా, చిన్న తప్పు చేయగానే చెల్లెల మీద నీకున్న ప్రేమ చచ్చిపోయిందా అమ్మా అంటాడు. ఇక నాన్నని కూడా, చెల్లెలు పుట్టగానే జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉన్నాయని, ఆ దోషాలు పోవడానికి ఆఫీస్ కూడా రాకుండా చెల్లెల్ని తీసుకొని తీర్థయాత్రలకి తిరగవు కదా నాన్న, అలాంటిది చెల్లెల మీద ప్రేమ నీకు లేకుండా పోతుందా నానమ్మ? చెల్లెలికి 6 ఏళ్ళు ఉన్నప్పుడు మనం కాశీకి వెళ్ళాం కదా, అక్కడ రైల్వే స్టేషన్లో చెల్లెలు తప్పిపోయింది, నువ్వెంత టెన్షన్ పడ్డావో నేను చూశాను. చెల్లెలు కనపడితే గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నావు, చెల్లెలు కనిపించగానే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకున్నావు కదా, నీ మనవరాల మీద నీకున్న ప్రేమ చచ్చిపోయిందా నానమ్మ? నిజం చెప్తున్నానమ్మా, చెల్లెల్ని నీకు చూడాలని లేదా అంటాడు. ఇక శ్రీకర్ని కూడా, చెల్లెల చేత రాఖీ కట్టించుకోవడం కోసం ఓసారి నువ్వు ఇంటర్వ్యూ కూడా వెళ్ళలేదు, నీ చెల్లెల మీద అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేకుండా పోయిందా? ఇప్పుడు ఆరాధ్యని ఆడించినట్టే చెల్లెల్ని కూడా వీపు మీద భుజాల మీద ఎక్కించుకొని వాడించవు కదరా అంటూ అందరినీ కూడా అడుగుతాడు. అప్పుడు కమల్, నాకేం తగ్గలేదన్నయ్య, ఇదిగో వీళ్ళందరి కోసం నా ప్రేమని అభిమానాన్ని చంపుకోవాల్సి వచ్చింది అంటూ చాలా బాధపడతాడు. తర్వాత అక్షయ్, నాన్న చెల్లెల మీద మీకు నిజంగా కోపం ఉంటే తను ఏం చేస్తే మాకెందుకు, ఎలా పోతే మాకెందుకు అని ఊరికిన వాళ్ళు, కానీ అలా అనుకోకుండా ఆ రోజు అలా చేశారు. మీ కోపంలోనూ మీ బాధలోనూ ఉన్నది తన మీద ప్రేమ కాదా నాన్న అంటాడు. ఇక పల్లవిని కూడా అడుగుతాడు. అప్పుడు పల్లవి, ఇక ప్రేమను నటించాలి కాబట్టి లేకపోవడం ఏంటి బావగారు, పాపం చిన్న వయసులోనే ప్రణతి జీవితం ఇలా అయిపోయిందని బాధగా ఉంది అంటూ యాక్ట్ చేస్తుంది. ఇక శ్రేయ కూడా అదే అంటుంది. అప్పుడు అక్షయ్, అందరికీ ప్రణతి మీద ప్రేమ ఉంది కానీ చంపేసుకుంటున్నారు, ఇక చంపేసుకోవడం అంటే చెల్లెలు చేసిన తప్పు కన్నా పెద్ద తప్పు అని మీకు అనిపించట్లేదా అంటాడు. ఇక పల్లవి, ఇలా బాధపడడం కన్నా అవని అక్కడిని తీసుకొస్తే బాగుంటుంది అని అందరినీ కూడా నమ్మేలా చేస్తుంది. ఇక తన మాట వినగానే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, ముఖ్యంగా కమల్. నువ్వు చెప్తుంది నిజమేనా అంటాడు. ఇక పల్లవి, నిజమే బావా, ఈ గొడవల వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు, మరింటి సమస్యని మనమే పరిష్కరించుకోవాలి, పగలు ప్రతీకారాలు పెంచుకుంటే మనుషుల మధ్య దూరాలు పెరుగుతాయి, అన్నీ మర్చిపోయి ఒక్కప్పటిలాగా అందరం కూడా సంతోషంగా ఉండవచ్చు. తప్పు చేసినంత మాత్రాన మన వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోతారా? వాళ్ళ మీద మనకున్న ప్రేమ చచ్చిపోతుందా? అందరం కలిసి హ్యాపీగా ఉందాం, ప్రణతి కోసం మనం బాధపడుతున్నాం, అవని కోసం ఆరాధ్య బాధపడుతుంది అంటూ తన తీయటి మాటలతో అందరినీ కూడా మెప్పిస్తుంది. ముఖ్యంగా కమల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక రేపే వదినని తీసుకొస్తాను అని అందరికైతే చెప్తాడు. కానీ ఇది పల్లవి పార్వతి కలిసి చేసిన కుట్ర అని ఎవ్వరికి కూడా తెలియదు. ఇక పార్వతి, మీరెవ్వరూ ఏమనుకున్నా ఏం చేయాలనుకున్నా నాకు మాత్రం నా కూతురి జీవితం ముఖ్యం, ఒక తల్లిగా బిడ్డ భవిష్యత్తుని ఆలోచించాల్సిన బాధ్యత నాకు ఉంది, మీ ఆలోచనల కోసం నా బాధ్యతని మర్చిపోలేను కదా, అందుకే మీ ఇష్టం అని వాళ్ళకైతే చెప్తుంది. ఇక కమల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు అవని, అక్షయ్ తను చేసిన పాయసం తినకుండా వెళ్ళిపోయాడు కాబట్టి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతకుముందు అవని చేసిన ప్రతి వంటను కూడా అక్షయ్ చాలా మెచ్చుకుంటాడు. నీ వంటలు ఏది తిన్నా కూడా స్వర్గానికి వెళ్తున్నదా హాయిగా ఉంది, నీ చేతిలో ఏదో మాయ ఉంది, బయట ఏం తిన్నా ఎక్కడ తిన్నా అస్సలు నచ్చట్లేదు, నీ చేతితో చేసిన ఈ పాయసం అమృతంలో ఉంది, ఇంత అద్భుతంగా చేసిన నీ చేతులు నాకు సొంతం కావడం అంటే నిజంగా నా అదృష్టం అంటూ అవనిని చాలా పొగుడతాడు. ఇక ఆ మాటలన్నీ కూడా తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రణతి వచ్చి, అన్నయ్య అలా చేసినందుకు బాధపడుతున్నావు వదిన అంటుంది. ఇక అవని, నా వంట ఇష్టం కదా తింటారు అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చేసింది తినకుండా వెళ్ళిపోయారు, కనీసం నీతో చేయించిన బాగుండేదేమో, కడుపు నిండా తినేవారేమో అంటూ చాలా బాధపడుతుందండి. తర్వాత కమల్ పల్లవి దగ్గరికి వస్తాడు. ఇక వదినని తీసుకురమ్మని చెప్పింది కాబట్టి పల్లవిపై ప్రేమనైతే ఒలకబోస్తాడు. నువ్వెప్పుడు కూడా ఇలాగే ఉండొచ్చు కదా అంటాడు. ఇక పల్లవి, నేను అప్పుడు ఇప్పుడు ఇలాగే ఉన్నాను బావా, కానీ మీరే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటుంది. అప్పుడు కమల్, అప్పుడు నీ కళ్ళల్లో కోపం, చిరాకు, ప్రవర్తన అన్నీ వేరేలా ఉండేవి, కానీ ఇప్పుడు నీ కళ్ళల్లో ఆశ, మాటలు, ప్రేమ, సంస్కారం అన్నీ కనిపిస్తున్నాయి అంటూ
పల్లవిని పూర్తిగా నమ్మేస్తాడు కమల్. మరోవైపు అక్షయ్ అవనిని తీసుకురావడానికి అమ్మ నాన్న ఒప్పుకున్నారు. ఇక అవనితో పాటు ప్రణతి కూడా వస్తుంది. జరిగినవన్నీ మర్చిపోయి అందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చని ఫీల్ అవుతాడు. ఇక అప్పుడు ఆరాధ్య వచ్చి నాన్న రేపు అమ్మ నిజంగా వస్తుందా అంటుంది. ఇక నిజంగానే వస్తుందమ్మా అంటాడు అక్షయ్. అప్పుడు ఆరాధ్య అమ్మ మళ్ళీ వెళ్ళిపోతుందా నాన్న అంటాడు. ఇక లేదమ్మా అమ్మ ఎప్పటికీ మనతోనే ఉంటుందని ప్రామిస్ అయితే చేశాడు. ఇక ఆరాధ్య అమ్మ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. నాన్న నాకు అమ్మ కావాలి, నువ్వు కావాలి, మీరిద్దరు కూడా ఎప్పుడు కలిసే ఉండాలి నాన్న అని ఆరాధ్య అయితే చెప్తుంది. ఇక అక్షయ్ సరేనని చెప్తాడు. తర్వాత ఆరాధ్యని నిద్రపుచ్చుతాడు. మరోవైపు స్వరాజ్యం ఇంటికి ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో బారసాల ఫంక్షన్ ఉందని బొట్టు పెట్టడానికి అయితే వస్తారు. ఇక స్వరాజ్యంకి బొట్టు పెట్టి వెళ్ళొస్తామని చెప్తారు. అప్పుడు స్వరాజ్యం తను అవని మా అమ్మాయి తనకి కూడా బొట్టు పెట్టి శుభకార్యానికి రమ్మని పిలవండి అని స్వరాజ్యం అయితే చెప్తుంది. ఇక వాళ్ళు మీరు కార్పొరేటర్ స్థాయిలో ఉండి కూడా భర్తతో కాపురం చేస్తున్నారు. ఇక అవని అలా కాదు కదండి, భర్తని కూతుర్ని అత్తింటిని వదిలేసి మీ ఇంట్లో ఉంటుంది. ఇక కాపురాలు కుటుంబాలు వదులుకున్న వాళ్ళు ఇలాంటి శుభకార్యాలకు రాకుండా ఉండడమే మంచిది. పైగా ఆస్తి కోసం సొంత ఆడపడుచు పెళ్లి చెడగొట్టి వాళ్ళ తమ్ముడికిచ్చి పెళ్లి చేసింది అంటూ వాళ్ళైతే అవమానిస్తారు. ఇక స్వరాజ్యం జ్యోతి ఏం మాట్లాడుతున్నావు, అసలు బుద్ధుండి మాట్లాడుతున్నావా అంటూ వాళ్ళపై కోపం చేస్తుంది. ఇక వాళ్ళేమో ఇవి నేను మాట్లాడే మాటలు కావు, అందరు ఇవే మాట్లాడుకుంటున్నారు అంటూ అవనిని దారుణంగా అవమానిస్తారండి. ఇక అవని శుభకార్యాలు కూడా నోచుకోలేంత అదృష్టం వచ్చింది. ఇక అవని ఇంటికి వచ్చాక పల్లవి ఎలాంటి కుట్ర చేసింది అనేది రేపటి వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు.